మీ నాన్నగారు బాగున్నారమ్మా? బాగున్నారండి. వచ్చేస్తున్నాడు కానీ అమ్మా. నాకేమిటో భయంగా ఉందండి. మరేం పర్వాలేదు, మా అమ్మ కాదు. కానీ అమ్మా కానీ కానీ అమ్మా కానీ. పని మనిషి రాలేదా? వచ్చిందిరా. లలిత ఒక్కళ్ళని ఒక పని ముట్టుకోనివ్వదు కదా. ఏంటి కోడలవుతుందో గాని ఆ అత్తగారు సుఖపడిపోతుందనుకో. ఏమండి, మీరేం ఆశించి ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న మీరు నా కారు హార్న్ వినపడగానే కంగారుగా లేచి పనులు చేయడం నా కళ్ళారా చూశాను. అతిగా నటించకండి, మీ వంటికి అంత మంచిది కాదు. అందుకే నేను వద్దు అని చెప్పాను. ఊరుకోమ్మా, మా అమ్మ కాదు. కాఫీ పంపిస్తాను నాన్న. పంపించు, పని మనిషితో పంపించు. నువ్వే అనుకోకమ్మా. ఓ పని సాధించాలంటే ఇలాంటి ఉడుదుడుకులు తప్పవు. మరి ఇంకో మార్గం ఆలోచిద్దాం. బాధపడికి. చూడు, ఇది కనిపిస్తుందా? కనిపించడం లేదండి. ఇది లేదండి. ఇది డాక్టర్, ఎవరో 4 పిల్లలు మిమ్మల్ని చూడాలని వచ్చారు. పంపించు. ఇది కూడా కనిపించడం లేదా? లేదండి. చూడు, తిన్నగా చూడు. చూడు, అద్దంలో అక్షరాలు చూసి చెప్పు. పైనుంచి 5వ వరుస కనిపిస్తుందా? కనిపించట్లేదు. 4వ వరుస కొద్దిగా కనిపిస్తుంది. కొద్దిగా కనిపిస్తుందా? నమస్కారం సార్. ఏం బాబు? మేము లలిత టీచర్ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాం సార్. టీచర్ మీకు దిమ్మన్నారు సార్. ప్రియమైన మురళి గారికి, ఈ రోజు మా నృత్య నికేతన 2వ వార్షికోత్సవం. దానికి మీరు ముఖ్య అతిథిగా రావాలని నా ప్రార్థన. నేనే స్వయంగా వచ్చి ఆహ్వానిద్దాం అనుకున్నాను. అతిగా నటిస్తున్నానని మీరన్న మాటలకు భయపడి నటన తెలియని పిల్లను పంపుతున్నాను. అమాయకులైన పసిపిల్లల మాట కాదనరనే నమ్మకంతో సెలవు. బాబు, ఈ ఫంక్షన్కి నేను రావడం కుదరదని చెప్పు. సార్ ప్లీజ్ సార్, మీరు రాకపోతే మా టీచర్ బాధపడతారు సార్. అందుకే ఆవిడ బాధపడాలని నేను రానన్నాను చెప్పు. ఇటువంటి ఫంక్షన్లకి నన్ను ఎప్పుడు పిలవద్దని కూడా చెప్పు. సార్ చూడు, ఈ పిల్లలకి స్వీట్స్ చాక్లెట్లు ఇచ్చి పంపించు. అలాగే సార్. రాజు, నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదమ్మా, కార్ లాక్ చేసి లోపల పెట్టి వెళ్దామని. అదేదో నేను చూసుకుంటాను లేరా. అబ్బాయి వచ్చేస్తున్నాడు, త్వరగా వెళ్ళిపో. ఎదురు పడకు. అమ్ములు ఎక్కడైనా దాక్కుని తగలడు. అలాగేనమ్మా. ఏమ్మా? ఈ డ్రైవర్ రాజు ఇప్పుడే ఇంటికి వెళ్ళొస్తానని మధ్యాహ్నమనంగా వెళ్ళాడు. ఇంతవరకు అయిపోలేదు. లలిత దగ్గర డాన్స్ నేర్చుకునే పిల్లలు ఏదో నాటకం వేస్తున్నారట. నేను వచ్చేంత వరకు తను మొదలెట్టనని గట్టిగా చెప్పింది. టైం అయిపోయింది అన్న. కాస్త నన్ను అక్కడ దింపేసి రాకూడదు? డ్రైవర్ వస్తాడో రాడో. నువ్వు రావా? నాకు కాస్త పని ఉందమ్మా. నేను తీసుకెళ్ళడానికి వేరే కారు ఏర్పాటు చేస్తారు. ఆ సీట్ నంబర్లు అవి నాకు తెలియవు నాన్న. లోపలికి వచ్చి నన్ను కూర్చోబెట్టి వెళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. మా నాన్నగారు. నా మాట మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. రండి. నమస్కారం. నమస్తే. ప్లీజ్ కూర్చో. కూర్చోండమ్మా. వస్తారు. ఏం డాక్టర్ వెళ్ళిపోతున్నా? 10 నిమిషాలు కూర్చోబడి కలిసే వెళ్ళిపోతాం. మంచి డ్రామానే. ప్లీజ్ కూర్చోండి. కూర్చో నాన్న. కూర్చో మురళి. అమ్మగారిని బాబు వాళ్ళు తీసుకెళ్లారు. ప్రోగ్రామ్ ఎలా ఉందండి? చూడండి, ప్రపంచంలోని మనుషుల్ని 2 రకాలుగా విడదీయవచ్చు. అన్నీ తెలిసి అణిగిమణిగి ఉండేవాళ్ళు జ్ఞానులు. ఏమీ తెలియకపోయినా తమకే తెలివెక్కువని విర్రవీగేవాళ్ళు మూర్ఖులు. మీరు ఆ 2వ కోవకు చెందిన మనిషి అనుకుంటారు. అపారమైన తెలివితేటలు చూపిస్తున్నానని మురిచిపోకండి. మీరు ఎందుకు నన్ను ఈ ఫంక్షన్కి రమ్మన్నారో, ఏరికోరి ఈ విప్పనారాయణ నాటకాన్ని ఎందుకు ప్రదర్శించారో తెలుసుకోలేనంత మందబత్రి కాదు. విప్పనారాయణ ఒడిగిపోయాడేమో కానీ నేను జారిపోతానని మాత్రం కల్లో కూడా అనుకోవద్దు. ఆస్తిపరులను ఆకర్షించడమే మీ లక్ష్యం అయితే, నాకంటే డబ్బున్న వాళ్ళు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీదకి విసరండి మీ వల. చూడండి, మీరు ఆడుతున్న నాటకంలో పసిపిల్లల్ని పావులు చేయకండి. వాళ్ళ వయసుకు తగినవి నేర్పండి.
అమ్మ మీకు నమస్కారం. మీరు చెప్పినట్టు నాటకం ఆడటానికి ఇంకెవరైనా వెతుక్కోండి. ఎంత మాటలన్నారు విన్నారా? ఇలా మాటలు పడుతూ పళ్ళు పిలుస్తూ పడడం రావాలి కాదు. ఇక నుంచి మీ దవ మీది, నా దవ నాది, అంతే. కోపం తెచ్చుకోకమ్మా. మా అమ్మ కదూ, వాడిలో కొద్దిగా మార్పు వస్తున్నట్టు కనిపిస్తుంది. నువ్వు ఇలా తప్పుకుంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. నేను ఆయన డబ్బు కోసం వల విసురుతున్నారంట, విన్నారా? మాట పట్టం బాధగానే ఉంటుంది, అది నిజమే. ఆయన తరఫున మేమందరం క్షమాపణ కోరుకుంటున్నాం. మా అందరి కోరిక ఒకటేనమ్మా, ఆయన ఇంటివాడు కావాలని. ఆలస్యం అయిపోయింది. రేపు మీ ఇంటికి వచ్చి కలుసుకుంటా. పదమ్మా పదమ్మా. నాన్న, అతను నన్ను మాట్లాడుతుంటే నేను సహించలేకపోయానమ్మా. నా రక్తం మరిగిపోయినట్టు అనిపించింది. పోలేనా? పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు. ఏమైనా నువ్వు తొందరపడుతున్నావు అనిపిస్తోందమ్మా. ఈ నాటకాలు, నటనలు, మోసాలు ఇవి మన వల్ల కావమ్మా. మహారాజుల మనసులు మాకుల నీడలని రేపు ఎలా ఉంటుందో ఏమో. ఇప్పటికైనా నువ్వు తప్పుకుంటే మంచిదేమోనమ్మా. వాళ్ళ అమ్మగారిని చూస్తే జాలేస్తుంది నాన్న. చూద్దాం ఏది ఎలా జరుగుతుందో. सोन पपड़ी रोड राव जी रवि भी डेपोलिया बाग बहुत बड़ी గుడ్ మార్నింగ్ సార్. పిచ్చి పిరుగులుగా ఇది ఒక్కటి కూర్చుని నవ్వుకుంటోందేమో అని భయపడ్డాను. మీరున్నారు కదా, పర్లేదు నవ్వుకోండి సార్. మీరు చాలా అందంగా నవ్వుతారు సార్. గుడ్డగోబలు కూసినట్టు, నక్కలు అరిచినట్టు, రాక్షసుడు గురక పెట్టినట్టు చాలా బాగా అందంగా నవ్వుతారు సార్. నవ్వుకోండి సార్, నవ్వుకోండి. నరసింహం చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో. ఇలాగే కదా కొట్టావు. దా నీ వ్యంగ్యం నీ మొహం అంత చండాలంగా ఉందయ్యా. చంద్రమండలం లాంటి మొహం ఉన్న తమరు నా మొహం గురించి మాట్లాడుతున్నారా సార్? బాగుంది సార్, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. నమస్కారం సార్. నమస్కారం. లలిత, ఎందుకు నన్ను ఇలా నీడలా వెంటాడుతున్నావో తెలియడం లేదు. ఏం కావాలి నీకు? ఓ ప్రశ్నకి జవాబు. ఏమిటి? ఇక్కడే అడగమంటారా? ఓకే, కమ్. మీ మీద అభిమానంతో మీ పట్ల ఎక్కువ చనువు తీసుకుంటున్నానేమో, క్షమించండి. కానీ ఆడదంటే మీలో పెరుగున్న అసహ్యానికి కారణం తెలుసుకుని అది అపోహ అయితే మీలో మార్పు కోసం ప్రయత్నిద్దామని, సబబి అయితే మీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతామని నా ఉద్దేశం. దయచేసి చెప్పండి, మీ ఈ నిర్ణయానికి కారణం ఏమిటి? అది మర్చిపోయిన కథ, మాసిపోయిన గాయం. అయినా చెప్తాను. నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతానని నువ్వు చెప్పిన మాట నమ్మి చెప్తాను. అవి నేను హౌస్ సర్జన్ చేస్తున్న రోజులు, బాధ ఎరగని బాధ్యత తెలియని రోజులు అవి. ఏమిట్రా అక్కడ ఎవడైనా గారడీ చేస్తున్నాడా? సావిత్రిని కొత్తగా ఒక అమ్మాయి చేరింది గురు. మన శేఖర్ గారు ఊరుకోడు కదా, వారం రోజుల నుంచి పాపం భయంకరంగా ర్యాక్ చేస్తున్నాడు. లవ్లీ ఫేస్ రా పాప. పాడమ్మా. చూడు, పాడేవనుకో నిన్నందరూ పాడే అమ్మాయి అంటారు, పాడలేదనుకో పాడు అమ్మాయి అంటారు. పాడు, నా మీద పాట కట్టి పాడు. శేఖర్, ఇందాక మనం అనుకున్నట్టు పాడపోతే చేరిపేసి కాలు చుట్టూ తిరగాల్సింది. చూసావా బుద్ధి, వీళ్ళందరూ నా అంత మంచి వాళ్ళు కాదు. పోనీ పాడకపోతే డాన్స్ చెయ్యి. కమాన్ డాన్స్. ఓకే,
డాన్స్ చేయడానికి సిగ్గుపడుతున్నావా? సో రైట్, పోనీ నా మీద కవిత్వం చెప్పు. భయపడక చిట్టి, ఇది ఏ టైప్ క్లాత్ అని చూస్తున్నా. అబ్బా, భయపడకు చిట్టి, ఇది ఏ టైప్ క్లాతా అని చూస్తున్నా. ఉదయ్ గారు, నేను నిన్ను పట్టుకున్నప్పుడు నీకు బాధ తెలుస్తోందా? నువ్వు ఆవిడని పట్టుకున్నప్పుడు ఇంకేం కావాలని అడిగావు? ఓ, నీ పైన కవిత్వం చెప్పమన్నావు కదూ, నేను చెప్తాను విను. ఓ చిట్టిపొట్టి రాజశేఖర రాజా, పిచ్చి పిచ్చి వేషాలేస్తే వాయిస్తాను నీ వీపున బాజా. తింటావా నాన్న ఓ తాజా కాజా, ఒక్కడి కొడితే ఖాళీ చేస్తావు నీళ్ల కూజ. చాలా ఇంకా కావాలా? వద్దు గురు, చాలే. అవును, ఇంకేమిటి కావాలన్నావు? ఆ అమ్మాయి డాన్స్ చేయాలన్నావు కదూ. కమాన్, ఐ విల్ షో యూ డాన్స్. బాయ్స్ క్లాప్. 1 2 కమాన్. బాబురా, ఆడు. ఆడితే నిన్ను ఆడే అబ్బాయి అంటారు, ఆడకపోతే నిన్ను ఆడబ్బాయి అంటారు. కమాన్ కమాన్ డాన్స్, కమాన్. యు ఇడియట్, నీకు తెలుసా లేదో, సీనియర్స్ అంటే జూనియర్స్ లో ఉండే భయం పోగొట్టడానికి ర్యాగింగ్ మొదలైందిరా, అంతేగాని వాళ్ళని మరింత భయపెట్టడానికి కాదు. చూడు, మరోసారి ఏ ఆడపిల్ల దగ్గర అయినా ఇలా తోకదాడించావో నీ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ అలా 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 పొజిషన్ తప్పించేస్తాను. గెట్ అవుట్. మీకేం భయం లేదు, మీరు క్లాస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ.